జూలై నెలలో గురు, శనితో సహా 6 గ్రహాలు రాశి మార్పు చెందుతున్నాయి. ఈ మార్పులు 12 రాసులపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా 6 రాసుల వారికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. జూలై నెలలో కూడా కొన్ని గ్రహాలు రాశిని మారుస్తున్నాయి. జూలై నెలలో 1 కాదు, 2 కాదు, ఏకంగా 6 గ్రహాల మార్పు ఉంది. గురువు, శుక్రుడు, కుజుడు, బుధుడు, సూర్యుడు, శని తమ తమ రాసులను మారుస్తున్నారు. వీటి రాశి మార్పు కారణంగా 12 రాసుల వారిపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా 6 రాసుల వారికి అనేక లాభాలు ఉంటాయి. కొన్ని రాసుల వారి ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. దాంతో పాటుగా చాలా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది ఏ రాసుల వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి జూలై నెల కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు అనేక శుభ ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. కార్యాలయంలో మీ అద్భుతమైన పనితీరుతో ఆకట్టుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసం, నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతాయి. శని ప్రభావం తగ్గడం వలన కుటుంబంలో చికాకులు, ఖర్చులు కూడా తగ్గుతాయి. ఆర్థిక సంబంధిత విషయాల్లో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. వివాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. వృషభ రాశి వారికి జూలై నెల కలిసి వస్తుంది. ఎప్పటినుంచి పూర్తిగా బాధ్యతలను తీసుకుంటారు. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఎప్పటినుంచో రాని ధనం మీ చేతికి అందుతుంది. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. మిథున రాశి వారికి జూలై నెల బాగుంటుంది. కెరీర్లో ఇబ్బందులు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవు. కొత్త అవకాశాలు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి కూడా బావుంటుంది. కన్యా రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. జూలై నెలలో ఈ రాశివారు పని ప్రదేశంలో ప్రశంసలు పొందుతారు. కన్యా రాశి విద్యార్థులకు కూడా సక్సెస్ ఉంటుంది. ఇల్లు లేదా ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం. వృశ్చిక రాశి వారికి జూలై నెల కలిసి వస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. లాభాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. కుంభరాశి వారికి జూలై నెలలో సానుకూల మార్పులు ఉంటాయి. ఇక జీవితంలో సంతోషం ఉంటుంది. వ్యాపారులకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్లే వారికి కూడా ఈ సమయం బాగుంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఈ సమయంలో కలిసి వస్తుంది. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. జూలై నెలలో గ్రహాల సంచారం అనేక రాసులకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతికూలతలను జాగ్రత్తగా ఎదుర్కొని, సానుకూలతలను సద్వినియోగం చేసుకోండి.